ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ల పాటు జైలు శిక్ష పడింది. 15 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పును వెల్లడించింది. జనార్దన్ రెడ్డితో సహా 5గురిని దోషులుగా నిర్ధారించింది. 7 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించింది. అయితే పర్యావరణానికి విఘాతం కలిగిస్తూ పోగేసిన సంపదతో పోలిస్తే ఇది చాలా చిన్న శిక్ష. కానీ భారత శిక్షా స్మృతి ప్రకారం ఆయనకు 7 ఏళ్లు జైలు శిక్ష పడింది. ఇటీవల సీబీఐ కేసులలో తుది తీర్పు రావటం అరుదు. కానీ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వస్తున్న గాలి జనార్దన్ రెడ్డికి ఈ స్థాయిలో శిక్ష పడటం అనేది నిజంగా షాకింగ్ ఇచ్చే అంశమే. ముఖ్యంగా ఇది గాలి జనార్దన్ రెడ్డికి సన్నిహితుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి షాకింగ్ పరిణామమే. ఇప్పుడు అందరి చూపు జగన్మోహన్ రెడ్డి సీబీఐ కేసులపై పడింది. గాలి జనార్దన్ రెడ్డి పేరుకే కర్ణాటక బీజేపీ నేత. ఆయన ఎప్పుడూ ఏపీ రాజకీయాలను ప్రభావితం చేస్తూ ఉంటారని ఒక పేరుంది. జగన్మోహన్ రెడ్డిని తన సొంత సోదరుడిగా చెప్పుకుంటారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తండ్రిగా భావిస్తారు. అయితే ఓబులాపురం మైనింగ్ కేసులు నమోదైన తర్వాత గాలి జనార్దన్ రెడ్డి తనకు ఎవరో తెలియదని జగన్ తప్పించుకున్నారు. అయితే సగటు రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి వారిద్దరి మధ్య ఉన్న బంధం తెలుసు. ఓబులాపురం మైనింగ్ అనుమతులు ఏ ప్రభుత్వంలో వచ్చాయి అన్న విషయం కూడా అందరికీ విదితమే. జనార్దన్ రెడ్డి తనకు ఎవరూ తెలియదు అన్నంత మాత్రాన ప్రజలు నమ్మే స్థితిలో మాత్రం లేరు. వాస్తవానికి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలవకపోతే గాలి జనార్దన్ రెడ్డితో కలిసి పొలిటికల్ ప్లాన్ చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. అప్పటికే గాలి బ్రదర్స్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని పెట్టారు. తేడా వస్తే గ్రేటర్ రాయలసీమ ఉద్యమం చేసి బళ్ళారిని కూడా కలిపి సొంత రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు. అయితే 2019లో బీజేపీ అజేయమైన శక్తిగా మారింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అందుకే గాలి జనార్దన్ రెడ్డి తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. మళ్లీ పార్టీ పెట్టారు. మరోసారి కూడా బీజేపీలోనే విలీనం చేశారు. అయితే ఇప్పుడు బీజేపీలో ఉన్నా గాలి జనార్దన్ రెడ్డికి మాత్రం అక్రమ మైనింగ్ కేసులో శిక్ష పడటం జగన్మోహన్ రెడ్డి లాంటి వారికి ఆందోళన కలిగిస్తోంది. 2011లో అక్రమాస్తుల కేసుల్లో అరెస్ట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి. అదే సమయంలో ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. అత్యంత క్లిష్టమైన కేసుగా సీబీఐ అభివర్ణించింది. వ్యవస్థలను మేనేజ్ చేసుకుని ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా చివరకు గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష తప్పలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అన్ని కళ్ల ఎదుట కనిపిస్తున్నాయి. పైగా రాజకీయ ప్రత్యర్థులు స్ట్రాంగ్ అయ్యారు. వారికి కేంద్రం అండదండలున్నాయి. ఖచ్చితంగా గాలి జనార్దన్ రెడ్డి కేసును పరిగణలోకి తీసుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడటం ఖాయమని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.